శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం. ఫిబ్రవరి నెలలో 1 నుంచి 29వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు మొదటిగా గ్రహస్థితి ఎలా ఉందనే చూద్దాం. రాహు కేతువులు వారి వారి స్థానాల్లో కొనసాగుతున్నారు. రాహువు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. గురువు చూసినట్లయితే మేషంలో కొనసాగుతున్నాడు. అలాగే శుక్రుడు, కుజుడు ఈ నెల మొదటిలో వచ్చేటప్పటికి ధనస్సులో, అలాగే వారి యొక్క మార్పు కుజుడు చూసినట్లయితే ఫిబ్రవరి 5వ తారీఖున తన యొక్క మార్పు అనేది మకరంలోకి జరగబోతున్నది. అలాగే శుక్రుడు చూసినట్లయితే శుక్రుడు యొక్క మార్పు అనేది కూడా ఫిబ్రవరి 12వ తారీఖున మకరంలోకి మారబోతున్నారు. అలాగే రవి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఫిబ్రవరి 13వ తారీఖున కుంభ సంక్రమణం జరగబోతుంది అన్నమాట. కుంభంలోకి మారబోతున్నాడు. అలాగే మనం చూసినట్లయితే బుధుడు కూడా యొక్క మార్పు అనేది ఉంది. బుధుడి యొక్క మార్పు అనేది మనం చూసినట్లయితే ఫిబ్రవరి 1వ తారీఖే వచ్చేటప్పటికి రాబోతున్నాడు, కుంభంలోకి రాబోతున్నాడు. ఇప్పుడు గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి శని వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు శని రవి కలవబోతున్నారు అన్నమాట. ఆది శత్రువులైనటువంటి శని రవి కలయిక ఈ యొక్క దేశం మీద, ప్రపంచం మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క ఫలితం అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. ధనుస్సు రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ధనుస్సు రాశి వారిని మనం గమనించినట్లయితే జన్మరాశిలో వచ్చేటప్పటికి కుజ సంచారం అనేది జరుగుతుంది. ఫిబ్రవరి మొదటిలో జన్మరాశిలో కుజ సంచారం అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. 5వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావన్నమాట ఈ రాశి వారికి. ముఖ్య కారణం వచ్చేటప్పటికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు ధనక్షయకారకుడు అన్నమాట. అంటే డబ్బుని విపరీతంగా ఖర్చు పెట్టించేటువంటి స్థితిలో ఉంటాడు. ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయాలు కూడా కొద్దిగా ప్రభావితం అనేది చూపిస్తూ ఉంటాడు. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మార్పు జరగబోతున్నది. ఫిబ్రవరి 13వ తారీఖు రవి యొక్క మార్పు అనేది ఎప్పుడైతే ఈ రాశి వారికి మార్పు జరుగుతుందో, కుంభ సంక్రమణంలోకి ప్రయాణం చేయబోతున్నటువంటి రవి వచ్చేటప్పటికి పూర్తి యోగకారకుడు. ఫిబ్రవరి 29వ తారీఖు వరకు ఎప్పుడైతే రవి యొక్క మార్పు అంటే ఫిబ్రవరి 13వ తారీఖున రవి యొక్క మార్పు జరిగినప్పటి నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయన్నమాట. కానీ ధనం అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కొద్దిగా 1-2 సార్లు ఆలోచించి మాట్లాడినైతే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆ యొక్క విషయంలో అయితే ఎటువంటి సందేహం అనేది లేదు ఈ రాశి వారికి. మరియు కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే తృతీయంలోకి రవి మార్పు జరుగుతుంటుందో ప్రయాణం అనేది జరగటం, ప్రయాణం అనేది ఒక పాజిటివ్గా ఉండటం, వృత్తిలో అంటే ఉద్యోగపరంగా కూడా ఒక పదోన్నతి పొందటం, ఆ యొక్క విషయంలో మానసిక సంతృప్తి పొందగలుగుతారు అన్నమాట. అంటే చేస్తున్నటువంటి పనిలో ఒక అనుకూలత అనేది పొందడం అనేది జరుగుతుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి అన్నమాట. రవి అనుకూలత అనేది మంచిగా ఉంటే జీవితంలో వచ్చేటప్పటికి సక్సెస్ అనేది ఉంటుంది. ఇక రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో, లేకుంటే వ్యవసాయం చేస్తున్నటువంటి వారు కానీ, లేకుంటే వ్యాపారస్తులు కానీ ఎవరైతే ఉంటారో వారికి వచ్చేటప్పటికి తృతీయంలోకి వెళ్ళబోతున్నటువంటి రవి పూర్తి యోగకారకుడు, ధనకారకుడుగా కూడా చెప్పొచ్చు అన్నమాట. సంఘంలో గౌరవము, గుర్తింపు ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఎందుకంటే రవి యోగించేది కొన్ని స్థానాల్లో ఉన్నాయి కాబట్టి ఆ యొక్క స్థానాల్లో ఒకటి వచ్చేటప్పటికి రవి యొక్క స్థానం తృతీయంలోకి వెళ్ళబోతున్నప్పుడు యోగిస్తాడు. అలాగే ఈ రాశి వారికి శని కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే కుజుడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలోకి ప్రయాణం చేయబోతున్నాడో ఫిబ్రవరి 5వ తారీఖున ఎప్పుడైతే ప్రయాణం చేస్తున్నాడో దీనివల్ల వచ్చేటప్పటికి కొన్ని ఇష్యూస్ అనేవి కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్, డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు అవ్వటం, కుటుంబంలో అన్యోన్యత లోపించటం అనేది కూడా మానసికంగా కూడా కొద్దిగా బాధిస్తూ ఉంటుంది. కుటుంబంలో డబ్బు సమయానికి అందుబాటులో లేకపోవటం, మీరు చేయాలనుకున్నటువంటి విషయాలకి కొంచెం వెనక్కి నెట్టే విధంగా ఉంటుంది. కాకపోతే రవి యొక్క స్థానం అనేది ఫిబ్రవరిలో 13వ తారీఖు నుంచి మారినప్పుడు మీ యొక్క లైఫ్లో కొద్ది చేంజ్ అనేది వస్తుంది అన్నమాట. కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ అంటే రెండో భాగం అనేది ఈ యొక్క నెలలో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది అన్నమాట. వృత్తిపరంగానూ అనుకూలంగా ఉంటుంది, వ్యాపార పరంగానూ అనుకూలంగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. అలాగే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇక రాశి విద్యార్థులకు వచ్చేటప్పటికి సక్సెస్ అనేది రాబోతుంది అన్నమాట. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఇక రాశి వారికి రవి మంచి స్థానంలోకి రావనందువల్ల వీరు కొద్దిగా కష్టపడి చదివినట్లయితే గురువు అనుకూలత కూడా ఎట్లాగా ఉంది కాబట్టి ఇక రాశి వారికి, ధనురాశి వారికి వీరు చేయబోతున్నటువంటి పనిలో విజయాన్ని సాధించగలుగుతారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత కాగలుగుతారు. గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ ఎగ్జామ్స్ ఏవైతే రాస్తున్నారో దాని గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందడం అనేది కూడా జరుగుతుంది అన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత అనేది ఇక రాశి వారికి పూర్తిగా అనుకూలించబోతుంది అని చెప్పి తెలుస్తుంది అన్నమాట.
మరిన్ని సానుకూలమైన ఫలితాల కోసం అసలు ధనుసు రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా కుజుడు సరైనటువంటి స్థితిలో లేడు. తద్వారా వచ్చినప్పటికి ఎర్రటి పూలతో శివుణ్ణి పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మందార పూలతో కూడా పూజించవచ్చు అన్నమాట. అవి కాకపోతే వచ్చినప్పటికీ రవిని ఇంకా అనుకూలంగా చేసుకోవాలి అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో సూర్యగ్రహ హోర సమయంలో అంటే ఉదయం 6 నుంచి 7 గంటల లోపల కొంచెం ఒక లవంగాన్ని నోట్లో వేసుకున్నట్లయితే రవి యొక్క ప్రభావం అనేది శరీరం అంతా ఉంటుంది. రవి సక్సెస్కి సింబల్ అన్నమాట. అంటే ఒక సక్సెస్ని చూడాలి అంటే దానికి రవియే మూలకారకుడు కాబట్టి రవి యొక్క స్థానాన్ని బట్టే సక్సెస్ జీవితంలో ఉందా లేదా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఆ యొక్క పరిహారాలు చేసుకుంటే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నెల ఫలితాలు అనేది కార్యక్రమం అనేది కంప్లీట్ అయిందన్నమాట. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసాం. ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ అన్ని రాశుల వారికి వచ్చేటప్పటికీ రవి కుజుడు ఎక్కువగా ప్రభావం అనేది చూపించడం అనేది జరిగింది. రవికి వచ్చేటప్పటికి సూర్యారాధన అనేది మన శాస్త్రంలో చెప్పబడినటువంటి నియమం అన్నమాట. అంటే మనకు సాక్షాత్ భగవంతుడు ఎవరు అంటే సూర్యచంద్రులు కాబట్టి రవిని ఎలా పూజించాలి అనే దాని గురించి చాలా పెద్ద స్టోరీ ఉంది. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే వచ్చేటప్పటికి తన యొక్క పుత్ర సంతానానికి క్షయవాది గ్రస్తుడైనటువంటి తన కుమారుడికి సూర్యారాధన చేయటం వల్ల వాటిలో ఉన్నటువంటి మహత్యాన్ని చెప్పడం అనేది జరిగిందన్నమాట. ఇది నారద పురాణంలో కూడా ఉందన్నమాట. ఎవరైనా కావాలంటే రెఫర్ చేసుకోవచ్చు. మరియు అలాగే సూర్యుడిని, ఎందుకంటే మరి కంటికి కనపడే భగవంతుడు ఎవరు అంటే తల్లిదండ్రుల తర్వాత సూర్యుడే కాబట్టి సూర్యుడిని ఎక్కువగా పూజించాలి. ప్రతి ఒక్క మనిషి జీవితంలో సక్సెస్ అనేది ముఖ్య కారణం ఎవరు అంటే రవి యొక్క స్థానం అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి రవిని ఎక్కువగా పూజించాలి. అలాగే కుజుడి యొక్క స్థానం మార్పు అనేది కూడా ఉంది కాబట్టి ఫిబ్రవరి నెలలో వారిని కూడా ఎక్కువగా పూజించాలి. బుధుడు శుక్రుడు ఎప్పుడైతే రవితో కలుస్తారో వారి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు. అంటే వారి అస్తంగత్వం పట్టడం అనేది జరుగుతుంది. వారి యొక్క ప్రభావం అనేది కూడా కోల్పోవటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి మిగతా గ్రహాల గురించి ఎక్కువగా కేంద్రీకృతంగా నేను చెప్పట్లేదు. అంతేగాని మిగతా గ్రహాల ప్రభావం లేనివి అన్న ఉద్దేశం అయితే కాదన్నమాట. మీరు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అనేది కూడా నేను ఏ రాశికి ఆ రాశి చెప్పడం జరిగింది. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.